జెండా వందనానికి విచ్చేసిన అందరికీ శుభోదయం. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1950లో ఇదే రోజున అంటే జనవరి 26వ తేదీన మన భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. స్వాతంత్ర్యానికి ముందు మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. వారి పాలనలో మన దేశంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంతేకాక ప్రజలకు కనీసం ప్రాథమిక హక్కులు కూడా లేకపోయేది. అటువంటి సమయంలో మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు చాలా మంది ఉద్యమకారులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. వీరి సుదీర్ఘ పోరాటం వలన 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగం రాయడంలో ప్రముఖ పాత్ర వహించారు. మన దేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీ నాడు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. భారతదేశం ఈ 70 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ మరియు అభివృద్ధి మన స్వాతంత్ర్య సమర యోధుల పోరాటాల ఫలితమే. వీరి స్ఫూర్తితో మనం మరింత అభివృద్ధి సాధించడం మరియు శాంతి సామరస్యాలు కాపాడడం మన ప్రస్తుత కర్తవ్యం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ఓకే కట్ చేయాలా సరే.